ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఏపీ సర్కార్ ఆర్డినెన్స్ జారీ చేసింది. గవర్నర్ ఆమోదం అనంతరం ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ గెజిట్ను న్యాయశాఖ జారీ చేసింది. గెజిట్లో ప్రచురించాలని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. మొత్తం 15% ఉన్న ఎస్సీ రిజర్వేషన్లను 3 భాగాలుగా విభజించారు. గ్రూప్ ఏలో 1%, గ్రూప్ బిలో 6.5%, గ్రూప్ సిలో 7.5%గా రిజర్వేషన్ల విభజన జరిగింది. ఈ సందర్భంగా గెజిట్ జారీకి సంబంధించి న్యాయశాఖ కార్యదర్శి ప్రతిభాదేవి ఉత్తర్వులు జారీ చేశారు. ఇవాళ ఉదయం ఎస్సీ వర్గీకరణపై సిఎస్ విజయానంద్తో ఎంఆర్పీఎఫ్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణారెడ్డి భేటీ అయ్యారు. ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ పై ఇరువురు మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరికృష్ణ లైవ్ లో అందిస్తారు. హరికృష్ణ. థ్యాంక్ యూ మీనాక్షి. ఎన్నో దశాబ్దాల కళ నేడు నెరవేరింది. షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి ఎస్సీ వర్గీకరణ కోసం ఎన్నో ఆందోళనలు మరెన్నో ఉద్యమాలు చేసి ఈరోజు సాధించుకున్నారు. ఇదే నేపథ్యంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి ఎంఆర్పిఎస్ రాష్ట్ర జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ విజయానందతో భేటీ అయ్యారు. అనంతరం బయటికి వచ్చి ఆయన మీడియాతో కూడా ఎటువంటి ముచ్చటించలేదు. మాట్లాడే సమయం మరింత ఉందని చెప్పేసి కూడా వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోయిన కొద్దిసేపటికే గెజిట్ అనేది కూడా వచ్చింది. మొత్తానికి మాత్రము గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా పూర్తిగా తాము తీవ్రంగా నష్టపోతున్నామని, ఎస్సీ వర్గీకరణ చేయాల్సిందేనని చెప్పేసి కూడా ఎంఆర్పిఎస్ ఆందోళన చేస్తున్నటువంటి సంగతి తెలిసిందే. గత ఉమ్మడి ప్రభుత్వంలో మాత్రం ఎస్సీ వర్గీకరణకు జీవోలు జారీ చేసిన మాల మహానాడు దానిని సుప్రీంకోర్టులో సవాల్ చేస్తూ పిటిషన్ వేయడంతో సుప్రీంకోర్టు ఇది కేవలం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండదు, కేంద్ర ప్రభుత్వం చట్టం తెస్తేనే ఇది అమలవుతుందని చెప్పేసి తీర్పు చెప్పడంతో తాజాగా కూటమి ప్రభుత్వం కంటే ముందుగా ఇటు కేంద్ర ప్రభుత్వంతో సన్నిహితంగా మెలిగినటువంటి ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగకు ప్రధాని ప్రత్యేకమైనటువంటి హామీ ఇచ్చారు. ఖచ్చితంగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్సీ వర్గీకరణకు చట్టరూపం చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఎన్నికలు ముగిసిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం ఎస్సీ వర్గీకరణ పార్లమెంటులో బిల్లు రూపంలో తీసుకొని వచ్చారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సైతం కూడా ఈరోజు ఎస్సీ వర్గీకరణకు ఆర్డినెన్స్ కూడా తీసుకొని వచ్చింది. మొత్తం రాష్ట్రం అంతా కూడా పెద్ద ఎత్తున సంబరాలు అయితే ఇటు ఎస్సీలు అయితే జరుపుకుంటున్నారని మాత్రం చెప్పుకోక తప్పదు. ప్రధానంగా ఎస్సీ వర్గీకరణలో 49.2% మాదిగలు ఉంటే అలాగే 42.6% మాలలు ఉన్నారు. కానీ ఇటు విద్యాపరంగా కానీ అటు ఉద్యోగ పరంగా కానీ ఎక్కువగా మాల కులస్తులే పొందుతున్నారని చెప్పేసి కూడా ఆవేదన